అంజు నువ్వు సూపర్‌గా మాట్లాడావు అని బాగి అంజుని ముద్దులాడుతూ ఉంటుంది. అవునే పొట్టి నువ్వు నానున్నప్పుడు కనుక ఈ స్పీచ్ ఇచ్చి ఉంటే నాన్న బాగా ఇంప్రెస్ అయ్యి ఉండేవాడు. చాలా సంతోషపడి ఉండేవాడు అని అమ్మ కూడా చెప్తూ ఉంటుంది. అసలు నువ్వే మాట్లాడావా ఇదంతా? నాకైతే ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటారు. ఇక ఆనంద్ టెన్షన్ పడుతూ ఉంటే బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు సరస్వతి మేడం భాగమతిని వెతుక్కుంటూ వస్తూ ఉంటే రాజుగారి దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. చెప్పండి రాజుగారు అంటూ ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటే మనోహరి వేరొక చోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ప్రిన్సిపల్ వెతుక్కుంటూ మనోహరి దగ్గరికి వస్తుంది. మనోహరి గారు చివరి నిమిషంలో ఆ అంజు ఇలా స్పీచ్ ఇచ్చింది. బంటి ఓడిపోయేలా ఉన్నాడు, నాకు చాలా భయంగా ఉంది అని ప్రిన్సిపల్ అనడంతో అయ్యో అందుకే కదా మనం సీక్రెట్ కెమెరాని పెట్టాము. ఒకవేళ బంటి ఓడిపోయినా కూడా మనం సీక్రెట్ కెమెరా ద్వారా బంటి ఓడిపోతాడని ముందే తెలుసుకొని బ్యాలెట్ బాక్స్ని చేంజ్ చేస్తాం కదా, ఎలాగో గెలిచేది బంటినే, మీరు ఇంకేం కంగారు పడకండి అని మనోహరి చెప్తూ ఉంటుంది. సరే ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, స్టూడెంట్స్ అందరూ 5th క్లాస్ నుండి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అని ఒక ఆవిడ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరిగా ఓటు వేస్తూ ఉంటే మనోహరి సీక్రెట్ కెమెరాలో చూస్తున్నారా మేడం, అందరూ బంటికే ఓటు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచేది బంటియే అని ఆ సీక్రెట్ కెమెరాలో సీసీటీవీ ఫుటేజ్ని మొబైల్లో చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మేడం ఎక్కువసేపు నేను ఇక్కడే ఉంటే అందరికీ డౌట్ వస్తుంది కాబట్టి నేను అలా వెళ్ళి వస్తాను అని ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది. అయ్యయ్యో మీరు అలా వెళ్ళినా ఏం చేసినా కూడా గెలిచేది బంటియే కదా, మీరు వెళ్ళవలసిన అవసరమే లేదు అని మనోహరి చెప్తుంది. అలాగైతే ఇలా మొబైల్లో చూస్తూ ఉండడం ఎందుకు, నా క్యాబిన్లో కూర్చొని టీవీలో ఎంచక్కా సీసీటీవీ ఫుటేజ్ని చూసుకుందాం రండి అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. అలా చూస్తున్నప్పుడు సరస్వతి వార్డెన్ వస్తుండడం అంజు గమనిస్తుంది. అంజులో ఉన్న ఆరు ఏంటి సరస్వతి మేడం ఇక్కడికి వస్తున్నారు అని ఎదురు వెళ్తూ ఉంటుంది. ఈ అంజు ఏంటి ఎక్కడికో వెళ్తోంది అని సీసీటీవీ ఫుటేజ్లో చూసిన మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే మీరేమి కంగారు పడకండి, అయినా కూడా అది ఎలాగో ఆనంద్ ఓడిపోతాడని భయంతో పక్కకు వెళ్తున్నట్లుంది అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. లేదు అది అంత తేలిగ్గా భయపడే రకం కాదు, ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు అని మనోహరి చెప్తూ ఉంటుంది. మీరేమి కంగారు పడకండి, స్కూల్ అంతా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చులేండి, ఇంకో ఫుటేజ్లో చూద్దాం అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. మేడం మీరేంటి మేడం ఇలా వచ్చారు, నేను అరుంధతిని అని అంజు చెప్తూ ఉంటుంది. అరుంధత అని సరస్వతి వార్డెన్ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అంటే అరుంధతి గారి చిన్న కూతుర్ని నేను అంజుని అని అంజు ఆవహించిన ఆరు కవర్ చేస్తూ ఉంటుంది. నువ్వెందుకు తెలియదమ్మా, నువ్వు నాకు చాలా బాగా తెలుసు, అరుంధతి తెలుసు, వాళ్ళ పిల్లలు తెలుసు, నేను మీ పిన్ని భాగమతి ఉంది కదా, నేను మనోహరి అని ఆవిడ చెప్తూ ఆగిపోతుంది. అదేంటి సరస్వతి వార్డెన్ మనోహరి అని మాట్లాడుతూ సగంలోనే ఆగిపోయింది, అంటే మనోహరి గురించి నిజం చెప్పడానికి వచ్చిందా, మనోహరి కూడా ఈ స్కూల్లోనే ఉంది కదా, మనోహరి సరస్వతి మేడంని చూసిందంటే ఇంకేమైనా ఉందా అని అంజులోని ఆరు అనుకుంటూ మేడం నేను తీసుకువెళ్తాను రండి అని చెప్తూ ఉంటుంది. నేను మీ పిన్నితోనే మాట్లాడాలమ్మా తీసుకువెళ్ళు అని అంజుతో వెళ్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి ఇదేంటి ఈ సరస్వతి ఇక్కడేం చేస్తోంది అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. సరస్వతి ఎవరు అని ప్రిన్సిపల్ అడగడంతో అదిగో అంజుతో వస్తుందే సరస్వతి వార్డెన్, ఆవిడ గురించే అడుగుతున్నాను అని మనోహరి అక్కడి నుండి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. నేరుగా అంజు సరస్వతి వార్డెన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడికి మనోహరి వచ్చేసిందేంటి అని సరస్వతి వార్డెన్ చాలా టెన్షన్ పడుతూ అంజు నువ్వు వెళ్ళమ్మా అంటూ అక్కడి నుండి పరుగులు పెడుతూ వెళ్ళిపోతుంది. ఏయ్ ఆగవే అంటూ మనోహరి ఆవిడని వెంట పడుతూ ఉంటుంది. అయ్యయ్యో ఇప్పుడు మిస్ అమ్మకి చెప్పాలా వద్దా అని ఆరు అనుకుంటూ వెంటనే బాగి దగ్గరికి వచ్చేసి మిస్ అమ్మ సరస్వతి వార్డెన్ వచ్చింది, నీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనింది, కాకపోతే మనోహరి ఆంటీని చూసి ఆవిడ వెళ్ళిపోయారు అని అంజులోని ఆరు చెప్తూ ఉంటుంది. అవునా పిల్లలు మీరు ఇక్కడే ఉండండి అని బాగి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు నాకే ఓటు వేసావు కదా, ఈ చాక్లెట్లు తీసుకో అని బంటి ఇస్తూ ఉంటే రే బంటిగా నేను ఆనంద్కే ఓటు వేశాను కాబట్టి నీ చాక్లెట్ అవసరం లేదు అని ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది. ఏంటి నీ ఒక్కదాని ఓటు పడకపోతే నేను ఓడిపోతానా ఏంటి, అందరూ నాకే వేశారులే అని బంటి అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ప్రిన్సిపల్ అక్కడికి వస్తుంది. ఏంటి బంటి నువ్వే కదా గెలిచేది అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటే మేడం నేను ఇస్తున్న చాక్లెట్లు ఎవరు కూడా తీసుకోవడం లేదు మేడం, అందరూ ఆనంద్కే ఓటు వేశారు, అందుకే నేను ఇచ్చిన చాక్లెట్లు తీసుకోలేదు, ఖచ్చితంగా నేను ఓడిపోతాను అని బంటి చెప్పడంతో అయ్యయ్యో బ్యాలెట్ బాక్స్ మారుద్దామనుకుంటే ఈ మనోహరి సరిగ్గా ఇప్పుడే ఎక్కడికో వెళ్ళింది, కాసేపట్లో ఓటింగ్ పూర్తయిపోతుంది అని ప్రిన్సిపల్ టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఓటింగ్ పూర్తయిపోయింది, కాసేపట్లో కౌంటింగ్ మొదలు పెడతాము, కాబట్టి కాసేపట్లో రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తాము అని మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు సరస్వతి వార్డెన్ బస్సుల దగ్గరికి వెళ్ళి ఒక చోట దాక్కుని ఉంటుంది. మనోహరి అసలు వదలకుండా బస్సుల చుట్టూ తెగ వెతికేస్తూ ఉంటుంది. అయితే సరస్వతి వార్డెన్ మనోహరి కంటపడకుండా స్కూల్ గేటు దాటేసి బయటికి పరుగులు పెట్టి పారిపోతుంది. తప్పించుకుంది అని మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత కౌంటింగ్ పూర్తయిపోయింది, ఇప్పుడు ప్రిన్సిపల్ గారు విన్నర్ని అనౌన్స్ చేస్తారు అని మైక్లో చెప్తూ ఉంటే, ఇప్పుడు గెలిచేది ఎవరో కాదు అని ప్రిన్సిపల్ అనౌన్స్ చేయడానికి మైక్ రెడీగా పట్టుకుని ఉంటుంది. ఇంకా సరస్వతిని వెతుకుతున్న మనోహరి దగ్గరికి వచ్చి, ఎవరి కోసం వెతుకుతున్నావు మను అని బాగి పిలవగానే మనోహరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏయ్, నేనెవరి కోసం వెతకడం ఏంటి అని మనోహరి కవరింగ్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో, నువ్వు ఎందుకు స్కూల్కి వచ్చావో నాకు అన్నీ తెలుసు మను అని బాగి అనడంతో, నేను ఎలక్షన్స్ కోసమే వచ్చాను అని మనోహరి బుకాయిస్తూ ఉంటుంది. నువ్వు సరస్వతి మేడం కోసం వెతుకుతున్నావు, ఆవిడ నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చింది, ఆవిడకు చెప్పకుండా నువ్వు అడ్డుపడుతున్నావని కూడా నాకు తెలుసు అని బాగి చెప్తూ ఉంటుంది. నేనెందుకు ఆవిడ ఏదో చెప్పకుండా అడ్డుపడతాను అని మనోహరి అంటుంది. ఆవిడ చెప్పాలనుకునే విషయాలు ఏంటో కూడా నాకు తెలుసు, నీ మీద నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి సరస్వతి మేడంని అడిగి తెలుసుకుంటే క్లియర్ అయిన మరుక్షణం నా రియాక్షన్ వేరేగా ఉంటుంది అని బాగి అంటూ ఉంటుంది. ఏయ్, ఏంటే నీ రియాక్షన్ ఏంటి, ఏదేదో మాట్లాడుతున్నావు అని మనోహరి అంటే, నా రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు వినాలని ఉందా మను, చెప్పమంటావా మను అని బాగి వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రిన్సిపల్, ఈరోజు ఎలక్షన్స్లో బంటి మీద ఆనంద్ గెలిచాడు, ఆనందే విజేత అని అనౌన్స్ చేయడంతో మనోహరి షాకింగ్గా వింటూ ఉంటే, ఇక పిల్లలందరూ ఆనంద్ని ఎత్తేసి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. అంజు అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. విన్నావు కదా మను, ఎప్పటికైనా మంచి మీద చెడు ఓడిపోయి తీరాల్సిందే, ఎప్పటికైనా గెలిచేది మంచే, చెడు తాత్కాలికంగా గెలిచినా కూడా చివరికి గెలిచేది మాత్రం ఆనంద్లాగా నాలాగా మంచి గెలుస్తుంది అని, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను సరస్వతి వార్డెన్ని కలుస్తాను, నిజం తెలుసుకుంటాను, అప్పుడు చూద్దు కానీ నీకు ముగింపు కార్డు ఎండ్ కార్డు పడిపోయినట్లే అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తర్వాత బాగి పిల్లల దగ్గరికి వచ్చి ఆనంద్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటుంది. తర్వాత బాగి ఇంటికి వస్తుంది. అమర్కి సరస్వతి వార్డెన్ వచ్చారు, నాకు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకొని చెప్పకుండా వెళ్ళిపోయారు, ఎవరినో చూసి భయపడి చెప్పకుండా వెళ్ళిపోయారు అనిపిస్తుంది అని బాగి చెప్పడంతో, అవునా, అసలు ఆవిడ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన విషయం కూడా తెలియకుండా ఇన్ని రోజులు మనకు కనపడకుండా ఉన్నారు బాగి, ఆవిడ ఎవరిని చూసి భయపడి వెళ్ళిపోయి ఉంటుంది అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా మనోహర్ని చూసే ఆవిడ నిజం చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారండి, ఈ విషయం నేను మీకు చెప్పాననుకో మీరు మనోహర్ని ప్రశ్నిస్తారు, అప్పుడు మనోహరి ఇదంతా అబద్ధం అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది, అందుకే మనోహరిని చూసి నిజం చెప్పకుండా వెళ్ళిపోయారన్న నిజాన్ని నేను మీకు చెప్పడం లేదు అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమండి, ఆవిడకి ఎవరి వల్లనో ప్రాణాపాయం ఉందనిపిస్తుంది, ముందు సరస్వతి వార్డెన్ ఎక్కడ ఉన్నారో కనిపెడదామండి, ఆవిడకి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా మనమే సెక్యూరిటీ ఇద్దాము, ఆవిడ చెప్పాలనుకున్న నిజం కూడా ఆరు అక్క గురించే అయి ఉంటుంది అని బాగి అంటే, ఇదంతా నీ ఊహనా లేకుంటే నిజమేనా బాగి అని అమర్ అడగడంతో, ఇదంతా నిజమేనండి, ఖచ్చితంగా మనం ఆవిడనైతే కనిపెట్టాలి అని బాగి చెప్తుంది. అలాగే అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకోవైపు మనోహరి చిత్ర షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అమరేంద్ర బావగారి కనుక నిజం తెలిసిందంటే ఇంకేమైనా ఉందా మనోహరి, ఏమైనా చేసి నువ్వు ఆ సరస్వతి వార్డెన్ అసలు బావగారికి నిజం చెప్పకుండా చూసుకో, బాగిని కలవకుండా చూసుకో అని చిత్ర చెప్పడంతో, అదే కదా నేను కూడా టెన్షన్ పడుతోంది అని మనోహరి అంటూ ఉంటుంది. ఇలా ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేయండి.